ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో ఉన్న అప్పులు లెక్కలు అన్ని తప్పు అనేది ప్రయత్నం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. ఈ వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతోనే ఈరోజు మీ ముందు ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం. నేను సంపూర్ణంగా లెక్కలతో సహా దేనికి ఎంత అప్పు తెచ్చింది, వీళ్ళు ఎంత అప్పు మొత్తం అయిందనేది నేను అంకెలతో సహా మీ ముందు ఉంచుతా ఉన్నాను. ఎఫ్ఆర్బిఎం లోన్స్ అంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు ఉదాహరణకి 2014లో కేవలం 72,658 కోట్లు మాత్రమే ఉంటే 2024 అంటే 31/3/2024 కల్లా 3,89,673 కోట్లు నేరుగా కమర్షియల్ బ్యాంక్స్ నుంచి ప్రభుత్వమే నేరుగా తీసుకున్నట్టుంటాం. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంలో కొన్ని కార్పొరేట్లు పెట్టి అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లాగా సృష్టించి వాటి ద్వారా కూడా అప్పులు తీసుకున్నారు. వాటికి కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి తీసుకుంటుంది. వాటిలో ఉదాహరణకి కాళేశ్వరం కార్పొరేషను, లేకపోతే ఇంకొక కార్పొరేషను, సివిల్ సప్లైస్ కార్పొరేషను, లేకపోతే పాలమూరు రంగారెడ్డి కార్పొరేషను, ఇట్లా అంటే మిషన్ భగీరథ కార్పొరేషను, ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులే, ప్రభుత్వమే కట్టాం. ఇప్పుడు మనమే కడుతున్నాం, ప్రభుత్వమే కడుతుంది కూడా. ఆ విధంగా గవర్నమెంట్ గ్యారంటీస్ లోన్స్ ఎస్పీవి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్స్ పెట్టి తీసుకున్నటువంటి కార్పొరేషన్స్ పెట్టి తీసుకున్నటువంటి అప్పులు కేవలం 5,893 కోట్లు 2014 రాష్ట్ర విభజన జరిగేటప్పటికి ఉంటే అవి 95,462 కోట్లు తీసుకొచ్చారు. అట్లాగే మిగతా కార్పొరేషన్స్ అంటే నాన్ గ్యారంటీ, ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకుండా కొన్ని కార్పొరేషన్స్తో అప్పులు తీసుకుని వచ్చారు. అది 2014 కల్లా జీరో ఉంది, అసలు ఏ రూపాయి లేదు వాటికి. వాటి ద్వారా కూడా మళ్ళీ 59,414 కోట్లు తీసుకొచ్చారు. వీటితో పాటు వీళ్ళు ఇరిగేషన్లో, ఆర్ఎండ్బిలో, పంచాయతీరాజుల్లో, గ్రామ పంచాయతీల్లో, హాస్పిటల్స్లో మిడ్ డే మీల్స్, లేకపోతే ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన పిఎఫ్లు జీతాలు ఇవ్వకుండా, వాళ్ళు దాచుకునే డబ్బులు కూడా ఇవ్వకుండా వాటన్నిటినీ అప్పుగా పెట్టిపోయారు. అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది అప్పు. ఆ అప్పు ఒక 40,000 కోట్లు పెట్టిపోయారు. అంటే మనకి యాజ్ అండ్ 2014కి ఏం లేవు అసలు. దాన్ని ఒక 40,000 కోట్లకి 40,154 కోట్లకి పెట్టిల్లారు. సో ఈ మొత్తం కలిపి 7,11,911 కోట్లు ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులకి, కార్పొరేషన్లకి, లేకపోతే ఉద్యోగస్తులకి, కాంట్రాక్టులకి కట్టాల్సిన అప్పులు. ఇవి లెక్కలతో సహా రేపొద్దున శాసనసభలో కూడా వాళ్ళ చర్చ పెడితే ఆ చర్చలో చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. దానికంటే ముందు ఈ రాష్ట్ర ప్రజలకి గత కొన్ని రోజులుగా హరీష్ రావు గారు, ఇవాళ ఇంకా ఒకళ్ళిద్దరు కూడా మాట్లాడారు. మరి ఇంత పచ్చి అబద్ధాలు ఉన్నవా? ఇవన్నీ దాస్తే దాగాయి కాదు, ప్రభుత్వ రికార్డులో ఉండే, బ్యాంకుల దగ్గర ఉండే లెక్కలే ఇవన్నీ.